శివాయ విష్ణురూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయగం శివ. ముందు వీడియోలో 14వ నాయనారైన అనాయ నాయనార్ కైలాసానికి ఎలా వెళ్ళారు అన్న విషయాలు తెలుసుకున్నాం కదా. స్వామి ఆయన ఎలా తీసుకెళ్లారు కైలాసానికని. ఇప్పుడు ఈ వీడియోలో మూర్తి నాయనార్ గురించిన విశేషాలని తెలుసుకుందాము. ఈయన 15వ నాయనారు మూర్తి నాయనార్. ఆ కాలంలో శాంతి సుభిక్షాలతో ఇతర దేశాలకు తలమానికంలా ఆదర్శంగా భాసిల్లేది పాండ్యదేశం. ఈ దేశానికి మధురాపురం ముఖ్య పట్టణంగా ఉండేది. పాడి పంటలతో ఏ లోటు లేకుండా అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. ఆ ప్రాంతంలో చందన వృక్షాలు చాలా ఎక్కువ. వాటి మీదుగా వీచే గాలి సుగంధభరితమై మనసునకు ప్రశాంతతను హాయిని చేకూర్చేది. ఇక్కడే అఖిల ప్రపంచాన్ని కనుసైగతో శాసించగల పరమేశ్వరుడు కొలువు తీరిన తిరు ఆలవాయి ఆలయం నెలకొంది. ఈ ఆలయంలో కొలువుండే దైవాలు చొక్కలింగ పెరుమాళ్, అంగాయర్ కన్నెల పేరుతో పార్వతీ పరమేశ్వరులు. చొక్కలింగ పెరుమాళ్ అంటే సోమసుందరేశ్వరుడు, అంగాయర్ కన్ని అంటే మీనాక్షిదేవి. పాండ్యరాజ్యం రాజధాని మదురైలో నివసించే ఒక సంపన్న వైశ్య కుటుంబంలో జన్మించాడు ఒక మహాశివభక్తుడు. అతడే మూర్తియార్. లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు అతనికి శివధ్యాస తప్ప మరేదీ పట్టేది కాదు. అంతగా పరమేశ్వరుని నమ్మి కొలిచేవాడు. అనుక్షణం శివనామాన్నే స్మరిస్తూ క్షణాలు గడిపేవాడు. ఇక్కడ నెలకొన్న మీనాక్షి సహిత సోమసుందరేశ్వరులను అనునిత్యం భక్తి ప్రపత్తులతో ఆరాధించేవాడు. ఇతనికి ఒక అలవాటు ఉండేది. నిత్యం స్వామి విగ్రహమూర్తులకు చందనాన్ని అలదేవాడు. ఇలా చేయడం అతని నిత్య విధుల్లో ఒక విధిగా భావించేవాడు. పరమేశ్వరుని కోసం చందనాన్ని సమకూర్చడం అంటే అతనికి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. ఆ సమకూర్చడంలో మూర్తి నాయనారు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించేవాడు. ఇలా ప్రతినిత్యం పరమేశ్వరుని లింగానికి క్రమం తప్పకుండా చందన సేవ చేసేవాడు. ఒకసారి కర్ణాటక రాజు మధుర రాజ్యంపైకి అపారమైన తన సేనావాహినితో దండెత్తి వచ్చాడు. అనుకోకుండా వచ్చిపడ్డ ఈ దాడికి ముందు కొద్దిగా జంకినప్పటికీ రాజరికంలో ఇలాంటివి తప్పదు గనక అప్పటికప్పుడు తన సేనను సిద్ధం చేసుకుని పొరుగురాజుపై కత్తి దూశాడు. అయితే దురదృష్టవశాత్తు ఎదిరిసేన బలం ఎక్కువ కావడంతో పాండ్యునికి తల వంచక తప్పింది కాదు. దాంతో బలవంతంగా పాండ్యరాజ్యాన్ని ఆక్రమించుకుని తానే రాజుగా ప్రకటించుకున్నాడు కర్ణాటక రాజు. అయితే అతను జైన మతస్థుడు. దాంతో శైవమతాన్ని అసలు ఈ దేశం నుండే తరిమి కొట్టాలన్నది అతని లక్ష్యం. ఇందులో భాగంగానే ఇక్కడున్న శివభక్తులనందరినీ బాగా హింసించడం, బాధించడం ఆరంభించాడు. రాజ్య ప్రజలందరినీ జైన మతం స్వీకరించమని నిర్బంధించేవాడు. మూర్తి నాయనార్ను ప్రత్యేకంగా హింసించేవాడు. కానీ నాయనార్ ఎంత మాత్రం బాధపడకుండా అతని నిత్యకృత్యమైన ఈశ్వరారాధన మాత్రం విడిచిపెట్టలేదు. మొక్కవోని ధైర్యంతో రోజూ చందనంతో శివార్చన చేసేవాడు. ఎలాగైనా నాయనారును శివభక్తి నుండి మరల్చాలని శతవిధాలా ప్రయత్నించాడు కర్ణాటక రాజు. జైన మతంలో కలిసిపోవాలని కఠిన శిక్షలు వేసేవాడు. అయినా ఆవంతైనా చలించేవాడు కాదు మూర్తి నాయనార్. జైనమత స్వీకారానికి ఎంతమాత్రం అంగీకరించలేదు. దాంతో ఇక నుంచి ఏ ఊళ్ళో ఎవ్వరూ మూర్తి నాయనారుకు చందనాన్ని విక్రయించకూడదని శాసించాడు. రాజు శాసనానికి భయపడి మూర్తి నాయనారుకు చందనం అమ్మేవారు కాదు. దాంతో శివుని సేవకు ఆటంకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ అస్తవ్యస్త పరిస్థితికి చింతించిన నాయనారు, పరమేశ్వర, దయాసాగర, ప్రస్తుతం ఈ రాజ్యం ఒక దుండగీడు కదంబ హస్తాల్లో చిక్కి నలిగిపోతోంది. ఇక్కడ నీ భక్తులు స్వేచ్ఛగా నీ సేవ చేసుకోలేకపోతున్నారు. అంతేకాదు వారసులు సాధారణ జీవితం కూడా సాగించలేకపోతున్నారు. తిరిగి మాకు నీపై భక్తి ప్రపత్తులు కలిగిన రాజును ఎప్పుడు అనుగ్రహిస్తావు అని ఎలుగెత్తి ప్రార్థించాడు. ఒకరోజు నాయనారు చందనం కోసం పట్టణంలోని అన్ని చోట్ల తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఎవ్వరూ అతనికి చందనాన్ని అమ్మలేదు. దాంతో ఏం చెయ్యాలో అతనికి తోచడం లేదు. విచార మనస్కుడై ఆలయానికి వెళ్ళాడు. అందులోని పరమేశ్వరుని దర్శించగానే అతనిలో ఒక వినూత్నమైన ఆలోచన స్ఫురించింది. చందనం తీసేందుకు తన మోచేతినే ఉపయోగించి సానపై అరగదిద్దాం అనుకున్నాడు. అంతే, వెంటనే ఆ ఆలోచనను అమలు చేశాడు. మోచేతినే గంధపు చెక్కగా చేసి సానపై అరగదీయసాగాడు. గట్టిగా అరగదీయడం వల్ల కొంతసేపటికి మోచేతి తోలు, లోపలి చర్మం అన్నీ ఊడిపోయాయి. అయినా అతను ఎంతమాత్రం భయపడలేదు. ఇంకొంతసేపటికి ఎముకలు బయటపడ్డాయి. ఆ స్థితిలోనే ఎముకలతో అరగదీస్తున్నాడు. అవి చాలా వరకు అరిగిపోయాయి. ఆ ప్రదేశమంతా రక్తంతో నిండిపోయింది. శివుడు అతని అచంచలమైన నిష్టకు చలించిపోయాడు. అంతలో నాయనారుకు అశరీరవాణి నుండి ఇలా వినిపించింది. భక్త, నీ నిరతిశయ భక్తికి సంతోషించాను. నీ సాహసోపేతమైన నిర్ణయాన్ని కాపు.
నీ కష్టాలన్నీ అతి త్వరలో తీరిపోతాయి. ఈ దేశానికి నువ్వే త్వరలో రాజు అవుతావు. అప్పుడు నీవు న్యాయబద్ధంగా అత్యంత నైపుణ్యంతో చిరకాలం రాజ్యపాలన సాగిస్తావు. అంత్యంలో నా సాన్నిధ్యానికి చేరుకుంటావు అన్న వాక్కులు వినిపించాయి. అశరీరవాణి మాటలు విన్న నాయనారు ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణంలో చేతులకైన గాయాలన్నీ మాయమై యథాస్థితికి మారిపోయాయి. నిజానికి నాయనారు తానే ఈ రాజ్యానికి రాజు కావాలని ఏనాడు కోరుకోలేదు. అది దైవ సంకల్పం అనుకున్నాడు. శివలీల కారణంగా అదే రోజు రాత్రి ఇప్పటి వరకు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న కర్కోటకరాజు అకస్మాత్తుగా మరణించాడు. దాంతో ప్రజలంతా ఆనందంతో గెంతులు వేశారు. ఆ రాజ్య ఆచారం ప్రకారం మరునాడు కొత్త రాజును ఎన్నుకునేందుకు మంత్రులంతా కలిసి పట్టపుటేనుగునకు ఒక పూలమాల ఇచ్చి పట్టణ వీధుల్లో విడిచిపెట్టారు. ఆ ఏనుగు ఎవరి మెళ్ళలో పూలమాల వేస్తే అతనే రాజు అవుతాడు. ఆ ఏనుగు సరాసరి ఆ పట్టణంలో ఉన్న మీనాక్షి సోమసుందరీశ్వరుని ఆలయానికి చేరుకుంది. అదే సమయంలో మూర్తి నాయనారు కూడా శివార్చన కోసం ఆలయానికి వస్తున్నాడు. అంతే, ఏనుగు సరాసరి నాయనారుకు ఎదురేగి మోకాళ్లపై వంగి నాయనారు కంఠంలో విరిమాలను అలంకరించింది. రాజ్యంలోని ప్రజలంతా జై జయధ్వానాలు చేస్తూ ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అంతలో ఏనుగు నాయనారును తన మోపుపై ఎక్కించుకుని రాజభవనానికి తీసుకువచ్చింది. రాజ్యంలోని ప్రజలు, మంత్రులు నాయనారును తమ ఏలికగా ఉండవలసిందిగా ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి శాస్త్ర విధి ప్రకారం అన్ని లాంఛనాలతో మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యేందుకు అంగీకరించాడు. అయితే విలాసవంతమైన రాచమర్యాదలన్నింటినీ సున్నితంగా తిరస్కరించాడు. జడలు కట్టిన తన కేశాలే మణిమయ కిరీటంగా, శరీరం నిండా పులుముకున్న విభూది, మెడను వేసుకున్న రుద్రాక్షలే స్వర్ణాభరణాలుగా ఉండాలని కోరుకున్నాడు. ఇక నుండి ప్రజలంతా కూడా ఇదే విధంగా శివునికి సంబంధించిన వస్తువులను అత్యంత గౌరవప్రదమైనవిగా భావించాలని ఆదేశించాడు. నాయనార్లోని వినయశీలతను, ఈశ్వరునిపై అతనుకున్న నిర్మల భక్తికి నిలువెల్లా పొంగిపోయారు. ఇంతటి మహాశివ భక్తుడు తమకు రాజుగా లభించినందుకు ఎంతగానో ఆనందించారు. అప్పటి నుండి నాయనారు ఆజ్ఞలను మంత్రులు అక్షరాలా అమలు చేయసాగారు. నాయనారు ధర్మపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఏ చింత లేకుండా జీవించారు. రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. ఈ విధంగా అనేక సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి అంత్యంలో శివ సాయుధ్యాన్ని పొందాడు నాయనార్. మూర్తి నాయనార్ కథను విన్నారు కదా. మరొక వీడియోలో 16వ నాయనారైన మురుగు నాయనార్ గురించిన విశేషాలను తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.